వార్ప ఏం చేసిందంటే అత్తని కౌగిలించుకొని, అక్క అత్తమ్మ సరే అని చెప్పేసి ఏం చేసిందంటే ముద్దు పెట్టి అత్తమ్మకి వెళ్ళిపోయింది. ముద్దు దేనికి సాదృశ్యం అంటే నేను వదిలిపెడతానని అర్థం. హత్తుకోవడం ఏంటంటే నేను విడిపోదని అర్థం. రూతు ఏం చేసింది, ఆమెని హత్తుకొనిందంట. ఏమంటుంది, అత్తమ్మ నువ్వు వెళ్ళే చోటకి నేను వస్తానని వెంబడించడానికి ప్రయత్నం చేసింది. నా ప్రియమైన దేవుని బిడ్డలు మీరు గమనించండి, కొంతమంది కొన్నిటికి వెంబడతారు. ఒక్కొక్కరు ఏ మేకప్ కొడితే ఆ మేకప్ని కొట్టేటట్లుగా, ఒకరు ఏ డ్రెస్ చేసుకుంటే ఆ డ్రెస్ చేసుకునేటట్లుగా, ఒకరు ఎలా మాట్లాడేట్టుగా ప్రవర్తిస్తారు, వెంబడిస్తారు. కానీ రూతు అనేది, అత్తమ్మ నేను నిన్ను వెంబడిస్తాను. ఏ పరిస్థితిలో ఉంది, యవ్వన కాలంలో ఉంది. తను యవ్వన కాలంలో ఉండి కూడా అత్తమ్మ భారం అని అనుకోకుండా అత్తమ్మతో పాటు వెళ్ళడానికి ఇష్టపడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డరా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఘనమైన దేవుడు, గొప్ప దేవుడు చెబుతాడు. అన్నీ ఉన్నప్పుడు మనం అన్నిటినీ అనుభవించవచ్చు, అన్నిటినీ ఆస్వాదించవచ్చు. ఏమీ లేనప్పుడే, సమస్యలు వచ్చినప్పుడే, బాధలు వచ్చినప్పుడే, కష్టాలు వచ్చినప్పుడే, కన్నీళ్ళు వచ్చినప్పుడే ఆమె వెంబడించిన కారణం ఏమిటి? బెత్లెహేములో జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి, హల్లెలూయా. బెత్లెహేము అత్తమ్మ వెళ్తుందంటే ఆమె నమ్ముకున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆమె నమ్ముకున్న దేవుడు గొప్ప కార్యములు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఎందుకంటే యేసు క్రీస్తుని ఎరగని వంశంలో నేను పుట్టినదాన్ని, మోయాబు దేశంలో పుట్టినదాన్ని. అయితే ఆయనని నమ్ముకున్న వారి పట్ల ఆయన అద్భుతమైన కార్యములు జరిగిస్తాడు. అయితే నేను మా అత్తమ్మ నమ్ముకున్న దేవుడిని నేను నమ్ముకోవాలి, ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి అని వెంబడించడానికి ప్రయత్నం చేసింది. అప్పులో నేను యేసు ప్రభువుని విడిచిపెట్టవచ్చు, ఇంట్లో తగాదులు అవుతుంది, నేను యేసు ప్రభువుని విడిచిపెట్టవచ్చు, ఏదో ప్రార్థనకి వెళ్ళినంత మాత్రం నాకేం మేలు జరగలేదని విడిచిపెట్టవచ్చు, భర్త పట్టించుకోవట్లేదనో, భార్య పట్టించుకోవట్లేదనో, పిల్లలు పట్టించుకోవట్లేదనో, వ్యాపారం లేదనో, పనులు లేవనో, ఉద్యోగం లేవనో, యేసు ప్రభువు నమ్ముకున్నామా ప్రయోజనం ఏమిటి అని ఒకవేళ నిర్లక్ష్య స్వభావం ఉండొచ్చు, ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ రూతు అన్న ఆమె ఏం చేసిందంటే, భర్త చనిపోయినా, అత్తమ్మకి ఆస్తులు అంతస్తులు లేకపోయినా, ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆమెతోనే అంటు పెట్టుకొని ఒక కన్న కూతురులాగా వండాలని నిర్ణయించుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె వెంబడించడానికి ప్రప్రదన కారణం అంటే జీవము కలిగిన దేవుడిని కూడా నేను కూడా సొంత రక్షకుడిని అంగీకరిస్తాను. వ్యాపారం పెళ్ళైపోయినా, ఉద్యోగం పెళ్ళైపోయినా, కుటుంబం ఒకవేళ నేను విడిచిపెట్టినా, అనాథిగాని ఉన్నా, నువ్వు యేసు క్రీస్తుని పట్టుకొని ఉండాలి, ఆయనని వెంబడించాలి, ఆయనని అనుసరించాలి, ఆయనతో పాటు నడవడానికి ఇష్టపడాలి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డరా, దేనినో వెంబడిస్తా ఉన్నారు, దేనికో పాకులాడుతున్నారు. నీ ఆత్మీయ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు యేసు క్రీస్తుని వెంబడించగలిగే వ్యక్తిగా ఉన్నావా? ఈ ఆత్మీయ జీవితంలో